మనం 700Kకి చాలా క్లోజ్గా ఉన్నాం. ఒకవేళ 700K కంప్లీట్ అయితే మనం లైవ్ అయితే పెడదాం. తొందరగా కంప్లీట్ చేసేయండి, వీడియోతో కంప్లీట్ అయిపోవాలి. ఈ వీడియోలో కనుక 15K లైక్స్ కంప్లీట్ చేసిరు అనుకో, ఒక్క తెప్ప మీద అన్న ఒక్కడే క్యాంపింగ్ చేస్తాడు వితౌట్ ఎనీ ఫుడ్ ఐటమ్స్. ప్రతి క్యాంపింగ్ లాగానే ఈ క్యాంపింగ్లో కూడా 5 సార్లు కామెంట్ అయితే అవుతా. దీంట్లో కనబడుతుంది క్లియర్గా. తాత పింఛన్ వస్తుందా? కూల్ డ్రింక్ అయితే తాగుతున్నాం. అరే హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఇప్పటి నుంచి నెక్స్ట్ 24 అవర్స్ వరకు మేము చేయబోతున్నాం క్యాంపింగ్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే గైస్, రీసెంట్ గా మేము తయారు చేసిన ప్లాస్టిక్ బాటిల్స్ బోట్ అవుతుందన్నమాట. ఈ వీడియోలో మేము ఈ బోట్ లో నుంచి దిగకుండా 24 అవర్స్ మీకు బ్యాక్ సైడ్ లో కనిపిస్తున్న వాటర్ పైన అయితే క్యాంపింగ్ చేయబోతున్నాము. వీడియో వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీ అయితే ఉండబోతుంది. సో ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. అండ్ ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో క్రేజీగా ఉండబోతుందని ఎందుకు చెప్తున్నా అంటే, బ్యాక్ సైడ్ మీరు క్లౌడ్ చూసినట్లయితే మొత్తం వర్షం పడే సీన్ అవుతుంది. వర్షం పడ్డా సరే, వరదలు వచ్చినా సరే, ఏమైనా సరే 24 అవర్స్ దీంట్లో నుంచి బయట రాకుండా దీని లోపలనే ఉంటాం. సో లేట్ చేయకుండా ఫటాఫట్ లెట్స్ స్టార్ట్ ది వీడియో. 33 అయితే అవుతుంది. ఫ్రైడే రోజు ఒక క్యాంపింగ్ క్లోజ్ చేయగానే ఇంకో క్యాంపింగ్ అయితే స్టార్ట్ చేసినాము. సో ఈ రోజు 134 నుంచి రేపు 134 వరకు బయటకు రాకుండా పడుతుంది. గైస్ మీకు అక్కడ నుంచి టైం చూపెట్టినా కదా, మేబీ కనవాలే కావచ్చు. టైం వచ్చేసి ఎంత అవుతుందంటే మీరు క్లియర్గా చూడొచ్చు, 138 అయితే అవుతుంది ఫ్రైడే రోజు. సో ఇప్పటిదాకా ఒక క్యాంపింగ్ చేసినాం, ఆ తర్వాత వస్తుంది ఈ క్యాంపింగ్ వీడియో వచ్చేసి ఇప్పుడైతే ఫస్ట్ అయితే వస్తుంది అన్నమాట. సో ఇప్పుడే మనం లోపలికి ఎంటర్ అయినాం కదా, 24 అవర్స్ మనం దీంట్లో ఉండాలి కాబట్టి అటు లోపల దిక్కు అయితే పోతున్నాము. ఫస్ట్ లోపల దిక్కు పోదాం, ఆ తర్వాత ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేద్దాం. బోటు మేము ఫస్ట్ టైం టెస్టింగ్ చేసినప్పుడు ఎట్టుండే అంటే ఇట్లా స్టేబుల్గా చక్కగా ఉండే. ఎట్లా తయారని చెప్పన్నా, గిట్లా అయింది. ఇట్లా ఒక పక్కకి ఇట్లా అయింది. మీకు ఏర్పడుతున్నారా? ఇట్లా అయింది బోటు. ఈ క్యాంపింగ్లో ఒక స్పెషల్ కండిషన్ అని చెప్పినా కదా, స్పెషల్ కండిషన్ వచ్చేసి ఏంటి అంటే ఫుడ్ ఐటమ్స్ అనమాట. ఫుడ్ ఐటమ్స్ చాలా అంటే చాలా తక్కువతో మేమైతే ఈ క్యాంపింగ్ చేయబోతున్నాము. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ క్యాంపింగ్ మొత్తం సర్వైవ్ కానీకి 1 2 3 4 మా నలుగురికి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ ఏంటి అంటే, అన్నకు కూడా అన్న బయటనే ఉంటాడు. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక పైనాపిల్, 2 చిప్స్ ప్యాకెట్స్, దీంట్లో ఇప్పి అవుతున్నాయి 8 ఇప్పి, ఆ తర్వాత 5 పల్పి ఆరెంజ్. నెక్స్ట్ వచ్చేసి రేపు బ్రేక్ఫాస్ట్ కోసం రవ్వ అండ్ పాప్కార్న్. సో ఈ ఐటమ్స్తోనే మేము నెక్స్ట్ 24 అవర్స్ వరకు దీంట్లో అయితే సర్వైవ్ కాబోతున్నాము. అండ్ ఇంకోటి ఏంటి, వాటర్ బాటిల్ అవుతుంది, ఒక 2 లీటర్స్ వాటర్ బాటిల్. మనం ఇప్పుడైతే గైస్ వాటర్ మధ్యలో ఉన్నాము. మీరు చూడొచ్చు, ఇక్కడ దిక్కు సేమ్ డిస్టెన్స్ ఉంది, అక్కడ దిక్కు ఎటు చూసినా కానీ సేమ్ డిస్టెన్స్ అవుతుంది. సో ఇక్కడ మేము తయారు చేయబోతున్న లంగర్ని అయితే వేస్తున్నాము. లంగర్ వచ్చేసి ఏంటి అంటే రాయి జింగా ఇల్లనే ఉండాలి. లంగర్ అయితే గైస్ వేసేసినాము. మన ఫస్ట్ ఫుడ్ ఐటమ్ చేద్దామా? చిప్స్ కాదు, డ్రింక్. టైం వచ్చేసి ఎంత అవుతుందంటే గైస్, మనం వీళ్ళకి దిగి దగ్గర ఒక అర్ధ గంట అయితే అవుతుంది.
1:54 అయితే అవుతుంది, మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మంచి ఒక కూల్ డ్రింక్ అయితే తాగుతున్నాం. అరే దింపిగా ఎందుకు వస్తుందన్న అంతే అంట. చిప్స్ తిందామా? మన ఫస్ట్ స్నాక్ వచ్చేసి చిప్స్ ప్యాకెట్. ప్రతి క్యాంపింగ్ లాగానే ఈ క్యాంపింగ్లో కూడా 5 సార్లు కామెంట్ అయితే అవుతా. డోంట్ వరీ, 24 hours దీంట్లో ఉంటాం. 5 times కామెంట్ రీడ్ చేస్తా. అంతేకాకుండా దీంట్లో సాంగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాకపోతే బాధ ఏంటంటే వర్షం వచ్చింది అనుకోండి, మ్యాక్సిమం ట్రై చేస్తాం దీంట్లో సర్వైవ్ కానీకి. మా కెమెరాలు ఇవి మైకులు గిన నానితే అనిపిస్తే క్విట్ కావాలి తప్పది. అయినా సరే ఉంటాం, ప్రొటెక్ట్ చేసుకుంటా, ఎట్లా ఒకటే సర్వైవ్ కావాలి. క్యాంపింగ్ అయిపోగానే ఇంకో క్యాంపింగ్ స్టార్ట్ చేస్తారు కదా, వీళ్ళకి ఆకలి అయితే లేదా, వీళ్ళు నెక్స్ట్ 24 hours వరకు చిన్న చిన్న ఐటమ్స్తో ఎట్లా సర్వైవ్ అవుతారని చెప్పేసి మీరు చాలా మందికి డౌట్ ఉండొచ్చు. అసలు కానీ సట్టుగా తినొచ్చిన ఆ బాధ ఏం లేదు. సాయంత్రం నాకు ఏ బాధ లేదు. మంచిగా గుడ్లు ఉడకబెట్టి గుడ్లు పప్పుచారు అన్నం మంచిగా సట్టుగా తిన్నాము. ఎవరికి ఆకలి సూచనలు అయితే లేవు నాకు తెలిసి రేపటి వరకు. ఒకవేళ అయితే రేపు ఆకలి అవుతుంది, విజయగాడు ఉప్మా తయారు చేస్తాడు, ఉప్మా అయితే తినాలి. మెయిన్ దీంట్లోకి అన్ని ఐటమ్స్ని తీసుకురాకపోవడానికి రీజన్ ఏంటి అంటే, మేము మా నలుగురిని అప్పుడే ఇది ఎక్కువ ఉన్నది. ఒకవేళ మేము ఎక్స్ట్రా అవన్నీ ఐటమ్స్ అన్నం బగోని చికెన్ వండడానికి కుక్కర్ అవన్నీ తెచ్చుకున్నాం అనుకో, దీంట్లో మొత్తం నిండిపోతుంది, కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకోసమే చిన్న గ్యాస్ పొయ్యి, చిన్న గ్యాస్ క్యాను, అంతేకాకుండా మనకు వాటిని వండుకోనికి చిన్న వెజల్స్, ఆ తర్వాత తక్కువ ఐటమ్స్తో అయితే గైస్ లోపలికి వచ్చినాం అన్నట్టు. మన వెయిట్ని ఇది ఎంత తక్కువ అయితే అంత తక్కువ క్యారీ చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఎంజాయ్ చేయొచ్చు. ఇక ఏమంటే ఆగలుతున్నారా? పాట పాడతా మరి, వేసుకో పాట. ఏం పాట పాడతావురా? హ్యాంగ్ అయిపోయిన వాడు పాట పాడు కట్టు కనబడుతుంది ఇంకా దాన్ని. ఇట్లా కనబడుతుంది క్లియర్గా. అటువంటి పాములు ఇంక ఎన్ని ఉన్నాయో మొత్తం లోపలికి ఎక్కినాయి అనుకో అంటది. పోయింది చెట్లకు పోయింది. అది ఏం పాము అంటే గత పొడుగు ఉంది, కనబడది జయేంద్ర. వాడు ఆయన భయపడిపోతా ఉంటాడు ఇప్పుడే. అనిపిస్తుందా? 5 minutes later. గాయస్ ఇంతకుముందుకు చిప్స్ తిన్నాం. వనకదలిరా. ఒక్కటేసారి గాయస్ వాన అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి అందరం ఫుల్ ప్రిపరేషన్తోనే వచ్చినాం. మంచిగా ఒక వానకాయదం అవుతుంది. వస్తుంది పోతుంది. ఇప్పుడు కొద్దిగా చినుకులు గట్టిగా వచ్చిపోయినాయి. ఒకవేళ బొయ్య పోసింది అనుకో మొత్తం నాంతం ఏం లేకుండా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి వంశీ అని ఉన్నది. అన్న గజ్వేల్ నుండి లవ్ అనేది కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి థట్టారి హరీష్ అని ఉంది. హాయ్ అన్న లవ్ ఫ్రమ్ గజ్వేల్ అని కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఏఆర్ వీడియోస్ అని ఉంది. అన్న ప్లీజ్ హైదరాబాద్ నుండి జమ్మూ కాశ్మీర్ ట్రిప్ వేయండి అన్న అని అయితే కామెంట్ చేసిండు. జమ్మూ కాశ్మీర్ ట్రిప్ వేద్దాం, వస్తుంది త్వరలోనే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కంచి సత్య అని ఉన్నది. సూపర్ ఛాలెంజ్ అన్న, నైస్ వీడియో అన్న అని అయితే కామెంట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శ్రావణ్ కుమార్ బైరబోయిన సూపర్ కాన్సెప్ట్ బ్రో అని కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి గేమ్ చేంజర్ అని ఉన్నది.
లవ్ ఫ్రమ్ మల్కాజ్గిరి అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇవి నేను చదివిన ఫస్ట్ టైం కామెంట్స్. బ్యాక్ సైడ్ కనుక మీరు చూసినట్లయితే మన హెవీ కెమెరామెన్ లెన్స్ తీసుకొని వస్తుండు. సో ఇప్పుడు కెమెరా ఛార్జ్ వచ్చేసి అన్నకు పోతుంది. ఇప్పటిదాకా మీరు నలుగురిని చూడలే కావచ్చు, ఇప్పటి నుంచి నలుగురిని చూస్తారు. ఇక తెప్ప పైన 24 గంటలు క్యాంపింగ్ అయిపోయాలి అన్న ఒక్కనే ఎంజాయ్ చేద్దామని వచ్చిండట. ఈ వీడియోలో కనుక 15K లైక్స్ కంప్లీట్ చేసిరు అనుకో, ఒక్క తెప్ప మీద అన్న ఒక్కడే క్యాంపింగ్ చేస్తాడు వితౌట్ ఎనీ ఫుడ్ ఐటమ్స్. సో 2 ఛాలెంజ్లు కంప్లీట్ అయితే మీరు అడిగినాయి. ఫుడ్ లేకుండా 24 అవర్స్, ఒక తెప్ప మీద 24 అవర్స్. గాయస్ ఇప్పుడైతే చాలాసేపు ఈ వాటర్లో స్పెండ్ చేసిన తర్వాత ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది. చిప్స్ తిన్నాం కదా, ఇప్పుడు వచ్చేసి కూల్ డ్రింక్స్. ఆవరా నువ్వు ఎంతసేపు వచ్చినట్టు ఇప్పుడే కొట్టబడుతుంది. రేపు గురించి మాట్లాడుతున్నా. రేపు అయితే చేపలు పడదాం. ఇంకా నువ్వు జా పెట్టుకొని మందం అరే మరి జా పెట్టుకుంటుండ్రు రేపటి గురించి. ఇక కెమెరామెన్ గంగతో రాంబాబు, కెమెరామెన్ డింపితో, కెమెరామెన్ One hour later. గంటన్నర గాయస్ మంచిగా వన్నాము. సో ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాం అంటే పాప్కార్న్ అయితే చేస్తున్నాము. టైం వచ్చేసి 4:16 అయితే అవుతుంది. మీకు కనిపిస్తుంది కావచ్చు స్క్రీన్ మీద. తెరా పాప్కార్న్ చేద్దాం. దీని మీద చేస్తారు ఆయనతో పోయి ఒకవేళ మంట దీని మీద పడ్డదనుకో ఒకటే సెకండ్లో సిక్ అంటది మొత్తం. అంటే చిన్నపోయా కదా ఇంకా. తెరా ఈ క్యాంపింగ్లో మేము యూజ్ చేయబోయే పొయ్యి వచ్చేసి ఇదే. చైల్డ్ ఆర్టిస్ట్ కానీ తెలియదు చిన్నదాని గురించి లైటర్ ఇస్తుండు. గిల్ల పాప్కార్న్ ఎట్లా చేస్తారా? దింపాడు జింగానికి చుట్టుకు వెళ్తుండు. నేను తీసుకుంటే కాలుతున్నాయి అని నేను అన్నా, అంటే కాలుతలేవని అన్నాడు, తీసి పెట్టినా కాలింది. మేము ఈ క్యాంపింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మాకు ఒక డౌట్ ఉండే, దీనిలో వండుకుండా ఎట్లా, అసలు నిద్ర ఎట్లా అని చెప్పేసి అనుకోండి ఇంకా మంచి నిద్ర పట్టింది. ఇంత ముందుకు పోసేది వస్తురు జింగడు అన్నా పోసిండు. జింగడే పోయమన్నాడు రా, వీడియో తీస్తా పోయాను. వీడియో కాల్ చేసి దింపి గారు తీసిండు. గైస్ యాక్చువల్లీ ఏమనుకున్నాం అంటే నైట్ వచ్చేసి డిన్నర్ చేయమని అనుకున్నాము. బట్ మేము మార్నింగ్ ఏదైతే తినొచ్చినామో అది మొత్తం అరిగినట్టున్నది. ఆకలి అయితే అవుతుంది, అందరికి ఆకలి లెక్కనే ఉన్నది. అందుకోసం ఏం చేస్తున్నాం అంటే దీంట్లో కుకింగ్ మనం చేసుకోలేం కాబట్టి జొమాటోలో ఆన్లైన్ ఆర్డర్ అయితే వేస్తున్నాము. 2 చికెన్ బిర్యానీలు, 1 వెజ్ బిర్యానీ.
జింగనికి అన్నకు వెజ్ బిర్యానీ, మా ముగ్గురికి చికెన్ బిర్యానీలు అయితే ఆర్డర్ చేస్తున్నాము. దవిట్నే మా డిన్నర్ లాగా తింటాము. ఇప్పుడైతే బుక్ చేస్తున్నా. ప్లేస్ ది ఆర్డర్. చూడాలి కన్ఫర్మ్ అయ్యేదాకా అయిపోయింది. పేమెంట్ సక్సెస్ఫుల్ అయితే అయింది. జొమాటోలో యాక్సెప్ట్ సప్లై వచ్చిందా? చాలా ఇప్పుడు అది రాగానే తిందాం. ఇక్కడికి వస్తా రావుదాం. లోపల దాకా ఏం తెచ్చేయకపోతుండొచ్చు కానీ ఆ గడ్డ దాకా తెస్తాడు. ఆ గడ్డ నుంచే అన్న తీసుకొని వస్తాడు. మన బోట్ వచ్చేసి గైస్ మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇగో ఇక్కడిది అంతా ఊసిపోయింది. ఐటమ్స్ అన్ని వాటర్ పడతాయేమో అనిపిస్తుంది. మెయిన్ ఫోన్లు, అందు గురించే టేప్ వేసి రిపేర్ చేస్తున్నాం. గాయ్స్ చాలా సేపటి నుంచి ఆకలితో వెయిట్ చేస్తున్నాము. అన్న వడ్డుకున్నాడు కదా, డెలివరీ బాయ్ వచ్చి సామాన్లు అయితే ఇచ్చిపోయిండు. అన్న తీసుకొని వస్తుండు. 2 చికెన్ బిర్యానీలు, 1 వెజ్ బిర్యానీ. ఏమొచ్చినాయి ఇప్పుడు దాన్ని పట్టుకోకూడదు, గిదాన్ని పట్టుకో. మొత్తానికి అయితే గాయ్స్ మన ఫుడ్ వచ్చేసింది. డిన్నర్ ఏమేమో వచ్చినాయి గారు, ఇలా పొట్లాలు అవన్నీ. డిన్నర్ చేయబోయే ముందు అయితే గైస్ మన వాళ్ళు వచ్చేసి ఒక పాట్ అయితే వాడుతుర్రు. కమాన్. కాకపోతే మీకు దింపివాడు కనవాడు అని సౌండ్ ఏమడుతుంది గంతే. లాస్ట్కి ఉన్నాడు. గానా బాధ్యతలో ఫస్ట్ పాట. ఓకే తగల పెట్టండి సార్. ఏమన్నా ఇరికిందా? ఏమో ఏమి ఇరికిచ్చామో. పాడు. ఉన్నది వీడియో స్టార్ట్ పాడుగా చాలా పాడు. రివ్వున ఎగిరే గువ్వ నీ పరుగులు ఎక్కడికమ్మ, రివ్వున ఎగిరే గువ్వ నీ పరుగులు ఎక్కడికమ్మ, మంచిన తడిసిన పువ్వ పెట్రా నీ నవ్వులు ఎవ్వరికమ్మా, నీ రాజు ఎవరంట ఈ రోజే చెప్పమంట, నీ రాజు ఎవరంట ఈ రోజే చెప్పమంట. ఓ అల్లరి పిల్లకు నేడు మెలికెల మొల్లతాడు, మురివేసి సిరిగాల మొనగాడు, నా చక్కని రాముడు వీడు, నీ వరసకు బావుతాడు. రివ్వుల ఎగిరే గువ్వ నీ పరుగులు ఎక్కడికమ్మ, మంచున తరిసిన పువ్వ నీ నవ్వులు ఎవ్వరివమ్మ. గంతే. మన డిన్నర్కు సంబంధించిన అన్ని ఐటమ్స్ అయితే గైస్ వచ్చేసినాయి. ఇప్పుడు ఇక డిన్నర్ చేసుడే. ఏం తినకుండా ఈ క్యాంపింగ్లో నైట్ స్పెండ్ చేద్దాం అనుకున్నాం. బట్ ఆకలి ఘోరంగా అయింది కాబట్టి డిన్నర్ అయితే చేసినాము. మీకు డౌట్ ఉండొచ్చు వీళ్ళు అసలు నీళ్ళలో ఉన్నారా లేరా అని చెప్పేసి. చల్లగా నీళ్ళలోనే ఉన్నాం. ఇంకా 360 డిగ్రీల మొత్తం నీళ్ళే ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే గైస్, సెకండ్ టైం కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి మన్విత్ రెడ్డి అని ఉన్నది, లవ్ ఫ్రమ్ గజ్జల్ అని కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రాజేష్ కేనపల్లి అని ఉన్నది. అన్న తెలుగులో మాట్లాడిన ఏదో కామెంట్ చేసిన, అర్థం కాలేదు బ్రో, సారీ. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి MYFF అని ఉంది. అన్న ప్లీజ్ కమ్ టు గజ్వేల్ ప్లీజ్ అయితే కామెంట్ చేసిన. వస్తాం బ్రో, ఖచ్చితంగా కలుద్దాం గజ్వేల్లో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి భరత్ కేశన్న అని ఉంది. అన్న మాది ములుగు గజ్వేల్ అని కామెంట్ చేసిండు. ఓకే బ్రో, ఓకే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ద వీకే గేమర్ ఉన్నది. బ్రో డింపీకి సర్కిల్ ఇచ్చి ఉంటే భలే సైకిల్ అట. సైకిలా? వాడు 100 కిలోమీటర్ సైకిల్ ఒక్కడు పోతే బత్తరా బ్రో.
నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రోహిత్ కుమార్ అని ఉంది. అన్ని వీడియోస్ కన్నా ఈ వీడియో చాలా నచ్చింది, సంథింగ్ డిఫరెంట్ కంటెంట్, గుడ్ ఇన్ఫర్మేషన్ అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సో ఇవి నేను చదివిన సెకండ్ టైం కామెంట్స్. మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు ఇంకోసారి అయితే రెడీ చేద్దాం. సో ఇప్పుడు ఈ సామాన్లన్నీ మంచిగా ఒక సైడ్ దగ్గర పండుకోవాలి. యాక్చువల్లీ మాకు ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ సైడ్కి అవుటర్ వాల్ ఏదైతే ఉండనో అది మొత్తం ఇచ్చుక పోయింది, అంతా కింద పడిపోతుంది. దీన్ని ఫిక్స్ చేసుకోవాలి. తర్వాత అన్న ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడు, మేమైతే స్లీప్. ఇప్పుడైతే గాయస్ పండుకోనికి రెడీ అవుతున్నాము. ఒరే తాత పింఛన్ వస్తుందా? బెడ్ మేము అన్నట్టే అనిపిస్తుంది గాయస్, అంతగా మేము అనిపించలేదు. కాకపోతే థ్రిల్ ఏంటి అంటే వాటర్ పెట్టు, వాటర్లో అయితే ఉన్నాం. చలో అన్నకు బాయ్ బాయ్ చెప్పేసారా. బాయ్ బాయ్, వెళ్ళిపో ఇక. లైట్ కూడా తీసుకోపోతున్నా మరి. పోనీ పొద్దుగాల అయితే లేపు. హలో గైస్, గుడ్ మార్నింగ్. తెల్లారిపోయింది, మన వాళ్ళు అయితే ఇంకెవ్వరు లేవలేదు. లేపుతామని చెప్పేసి నేను కూడా లోపలికి వెళ్తున్నా. మీరు ఇక్కడ వచ్చి మన బ్యాచ్ అయితే ఇది అన్న వండుతుంది. ఇక్కడ దింపాడు ఆల్రెడీ, లేచినట్టున్నాడు. లేచినావరా? వాళ్ళం కూడా లేపు లేపు లేపు. బోటు ఊపు లేస్తారు వాళ్ళే. ఎవరన్నా అన్న వచ్చింది. ఊపు ఊపు, గట్టి ఊపు. ఎదురా వచ్చిన అన్న లేవు. ఈగలు ముసురుతున్నాయి గాయస్. ఇక మళ్ళా నైట్ చెప్పన వన్నాం కదా, అప్పుడే మేలుకొచ్చింది. కాకపోతే ఇక చల్లగా గాలుతుందని చెప్పేసి ఒరిగినాం మంచిగా. ప్లేన్గా ఉన్నాడా? లేవుర్రా కప్పులో తెచ్చినాం. ఇంకా లేవురా నిద్ర. గాయస్ మనం ఈ బోర్డుని తయారు చేసినప్పుడు మంచిగా ఉండే, మనం ఇదంతా అటు ఇటు పందులు లెక్క మెసల వరకు ఇది ఇటు ఊసిపోతుంది, అది అటు ఊసిపోతుంది, మీది ఎటో పోతుంది. ఏంటంటే అంతా ఆగమైంది. దింపిగాడు ఉన్న ప్లేస్లో ఒక పెద్ద హోల్ అయితే పడ్డది, అది మీకు తర్వాత కనిపిస్తుంది కావచ్చు కెమెరాలో. పండుకున్నాక ఇట్లా కాళ్ళతో అటు అన్నుడు ఇటు అన్నుడు అటు బొర్రుడు అయింది కదా, మొత్తం 7 కాళ్ళు కూర్చిపోయినాయి. బాగా మంచిగా ఉంది వెనక. గైస్ ఇగో వాళ్ళు అక్కడ సైడ్ మొత్తం దాన్ని తన్నీరు పండుకున్నప్పుడు ఇది మీదికి లేచి కనబడది. ఇగో ఇలా బొక్క పడది. ఇగో మొత్తం రూమ్ ఇగో నీళ్ళు. గాయస్ ఈరోజు ఈ పడవల క్యాంపింగ్ ఏదైతే ఉందో ఇది నెక్స్ట్ లెవెల్ పోయేటట్టు ఉంది. ఎందుకంటే మొత్తం ఇటుక పోయేటట్టున్నది, మీరు చూడొచ్చు. ఇగో దీని కింద మేము వచ్చిన కట్టి ఊసిపోయింది, ఇది మొత్తం ఇట్లా ఇటుక పోతుంది. మాకు భయం ఏంటి అంటే మేము మునిగిపోయినా సరే, కాకపోతే మాతో పాటుగా ఉన్న ఈక్విప్మెంట్స్ మొత్తం ఖరాబ్ అయిపోతాయి, మొత్తం ఈ వాటర్లో మునిగిపోతాయి అవి దొరకకుండా. సో అది మా భయము. మేము మా దగ్గర ఈ మైకులు ఉన్నాయి, గోప్రోలు ఉన్నాయి, అవోటి ఇవోటి ఎలక్ట్రానిక్ ఈక్విప్మెంట్స్ అవుతున్నాయి అన్నమాట. వాటితోనే భయం అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి మేము బ్రేక్ఫాస్ట్లో ఛాయ్ అయితే ఏం ప్రిపేర్ చేస్తలేము, ఎందుకంటే ఇది స్టేబుల్గా లేదు బోటు, మనకు ఆగమాగం ఉంది మీదనే పడుతుంది ఛాయ్. సో అది ప్రిపేర్ చేయకుండా ఓన్లీ ఉప్మా మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాము. ఉప్మా తిందాం, ఆ తర్వాత మధ్యాహ్నం వరకు ఇప్పి ప్రిపేర్ చేస్తే వేద్దాం, లేకుంటే లేదు. సో
ఇప్పుడు వచ్చేసి ఉప్మా వేస్తున్నాం. దానికోసం మన జింగని ఉల్లిగడ్డలు పోతుండే. ఎట్లా అనిపిస్తుందిరా? ఇది ఎప్పుడు ఊసిపోదానికి భయం అవుతుంది. అన్ని సామాన్లు ఉన్నాయి కదా, మనం పడితే పడతాం కదా. ఇట్లా ఒక్క దగ్గరికి అయితే ఇసుకపోతుంది, కట్టు ఊసిపోయింది అక్కడ కింద. భయం అయితే లేదా? మెయిన్ ఇదిగో రెండిట్లో ఒక్క దగ్గరికి వచ్చినాయి. నేను ఇల్లునే ఇస్తా, వాళ్ళు పోతాడు పోగానే. నీకు జింగ ఎట్లా అనిపిస్తుంది? ఇబ్బందిగానే ఉన్నది. మెస రాకుండా ఒక దగ్గర కూర్చున్నాడు. మనం ఎంత ఇబ్బంది పడితే చూసే వాళ్ళు అంత ఎంజాయ్ చేస్తారు జింగ. నీకెట్టినారా? ఘోరంగా చలి పెడుతుంది. మళ్ళీ ఈ బోటే చక్కగా లేదంటే మళ్ళీ ఇలా ఉప్మా చేసుకుంటున్నాం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి. ఘోరంగా ఇబ్బంది అవుతుంది ఈ బోట్ క్యాంపింగ్లో. టైం వచ్చేసి గాయస్ ప్రజెంట్ 8:43 అయితే అవుతుంది. సో ఇప్పుడు మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ప్రిపేర్ అవుతుంది. ఎంతసేపు పడుతుందా ఉప్మానికి? 15 నిమిషాలు, 15 మినిట్సా? ఇప్పుడు అయితే గాయస్ ఉప్మా అయ్యేలోపు ఇంకొకసారి కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. థర్డ్ టైం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి నటరాజు అని ఉన్నది. 24 గంటలు కార్డ్బోర్డ్ హౌస్లో క్యాంపింగ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తారు అని కామెంట్ చేసిండు. మీరు ఈ వీడియో చూస్తారంటే ఆల్రెడీ దాంట్లో క్యాంపింగ్ అయిపోయి ఉంటుంది, అది నెక్స్ట్ వీక్ వస్తుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రాము గొర్రూరు రే ఏరోప్లేన్లో 24 అవర్స్ క్యాంపింగ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తారు అని అయితే కామెంట్ చేసిన. 78 మంది లైక్ చేసారు. ఏరోప్లేన్ దొరకలేదు, దొరికితే ఖచ్చితంగా చేస్తాం క్యాంపింగ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సాగి అని ఉన్నది. అన్న మ్యాంగో ఈటింగ్ ఛాలెంజ్ చేయండి అన్న అని అయితే కామెంట్ చేసినారే. దొరికితే కావాలంటే కానీ. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి క్రేజీ వ్లాగ్స్ టీమ్ అని ఉంది. రోజు వీడియో కోసం వెయిట్ చేసేది ఎంతమంది, ఒక లైక్ వేసుకోండి అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ ఎవరెవరైతే వెయిట్ చేస్తారో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఉదయ్ అని ఉంది. అన్న లారీలో క్యాంపింగ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తారు? లారీ దొరకదు, లారీ కష్టం. అదే ఇక దోస్తు అనుకుంటే కానీ వాడు అమ్ముకున్నాట. వాడు పొలే లాగడతలేడు, లారీ అడుగుతున్నాడు. వాడు చూస్తాడు ఈ వీడియో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సుబ్బారెడ్డి అన్నది. బాబోయ్ మామూలుగా లేదు, సూపర్ లవ్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ అనేది కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇవి నేను చదివిన థర్డ్ టైం కామెంట్స్. ఈ ప్లేన్ గాడు ఎప్పుడో పడవ అంటి వచ్చేటట్టున్నాడు. ఆ గ్యాస్ను మొత్తం పెంచుతాడు, అది ఫుల్ వస్తుంది గాలి. అయితే దివ్యానికి ఒత్తిగా టాయిలెట్ వస్తుందట. వాడు పోతే వీని మీద పడతాడు, పోయినిస్తలేడు. డబ్బాలో పోసుకో, డబ్బాలో తీసుకో. డబ్బా విక్కో, డబ్బా వీక్కని పోసుకో. వెనక పొక్కైంది కదా డింపిగా. ఎట్లా వాటర్ బాటిల్ బోట్ని ఇట్లా యూజ్ చేసుకోవాలి. ఒక బాటిల్ పోసిండు అలానే పోతుండు. అరే ఏం కనబడదు, అట్లా ఇప్పి పోయి కాటే నిలబడి. 5 minutes later. బాటిల్ పెట్రోల్ పడుతున్నావా? వాడు బాటిల్ కానీ చేస్తుంటే వీడు ఎంజాయ్ చేస్తుండు. అడుగుతా ఉంటారు కదా గాయస్ మీరు ఎట్లా వేరు అని చెప్పేసి. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నట్టు, ఎవరికి వచ్చినా గంతే కదా. ఒక గ్యాస్ క్యాన్ అయితే గాయస్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా. మనం దీంతో ఏమేం చేసినాం రా? కొంచెం ఉండాలి, కొంచెం ఉండేనా? ఓకే ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో గ్యాస్ క్యాన్ ఇలా సొమ్ముత్ కథ ఉంది కదా. ఇంకా కాలే, బోట్ ఒక రౌండ్ వేసింది. లీటర్ బరాబర్ నిండింది. వాడి ఎప్పుడు ఆపుకుంటున్నాయి. కొడుకు లీటర్ బాటిల్ గాయస్ నిండా నింపిండు.
ఇప్పుడైతే గైస్ నెక్స్ట్ టైం కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి రవి మెట్పల్లి అన్నది. మీ వీడియోస్ చూస్తే ఏదైనా పని చేస్తే దానికి పక్కా ఫలితం ఉంటుంది, మీ కష్టం చూస్తే అర్థమవుతుందని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వైరల్ బీస్ట్ అని ఉంది. సూపర్ ఐడియా అన్న అని కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి క్రేజీ బాయ్స్ అని ఉంది. సూపర్ అన్నయ్య అని కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రామ్ చరణ్ FF అని ఉన్నది. అన్న ఈ వీడియో సూపర్ అని కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కృష్ణ అని ఉంది. లవ్ యువర్ హార్డ్ వర్క్ యువర్ టీమ్మేట్స్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మనం 700Kకి చాలా క్లోజ్గా ఉన్నాం. ఒకవేళ 700K కంప్లీట్ అయితే మనం లైవ్ అయితే పెడదాం. తొందరగా కంప్లీట్ చేసేయండి, వీడియోతో కంప్లీట్ అయిపోవాలి. సో ఇవి నేను చదివిన నెక్స్ట్ టైం కామెంట్స్. అండ్ మళ్ళీ కొద్ది ఆకలి అయినట్టు అవుతుంది. ఉన్నాయిరా తినేటి ఒకటి చేద్దాం. ఏం చేస్తావు? మన ఏద్దాం యాక్టివిటీ. నటరామ్ స్టార్ అంటావా? చెప్పురా ఏం చేస్తావు? వాడు చెప్తాడు మాకు ఏం చేస్తున్నావు. ఆ కెమెరా ఎక్సైట్మెంట్ తట్టుకొని జరిసేపు ఉంటావు. ఈ క్యాంపింగ్ లో వీళ్ళని అడిగబోయే నేను అంటే సినిమా పేర్లు ఇట్లా యాక్టింగ్ చేసుకుంటా వీళ్ళు చెప్తారు కదా. సో నేను అడిగబోయేది వీళ్ళు ఒక్కడు నువ్వు అన్న వెళ్ళి చెప్పన్నా ఆకిస్ పాక్ పాకిస్ ఆక్ పాక్ కరివేపాక్ కాదు నేను అడిగేది వీళ్ళు ఇప్పుడు క్రేజీ ఉంటాయి. ఓ జింగిరిగా మేము చెప్పలేకుండా కాదు, మేము చెప్పొచ్చేటట్టు ఉండాలి రా. అది నువ్వు గిట్ట గుండం గీసి అట్లా అంటే అది కష్టం. అది అట్లుంటే అంటున్నా అడిగితే చలో ఆడు. ఫస్ట్ వన్ ఉప్పేనా దారి నది గోదావరి. నువ్వేంది చెప్తున్నావు? వీళ్ళు చెప్పాలి. అది ఉన్నది ఉన్నది తెలియదు. గోదావరి నది ఉందని తెలియదు కానీ సీమ్ ఉందని తెలియదు. సెకండ్ వన్ పెద్దనా? ఫస్ట్ ఇది కన్ఫర్మ్ కానీ ఎందుకంటారు ఊకే పెద్దనా? బిగ్ తాబేలా, పెద్ద తాబేలు. ఫిష్ ఇదేంది? చేప బిగ్ ఫిష్. మరి తప్ప ఎందుకంటున్నావు? అదే కానీ ఇంకా మంచిగా చెప్పాలి. జైంట్ ఫిష్ అట్లే ఉంటది. సెకండ్ వన్ థర్డ్ వన్ మూడు నామాలు త్రిమూర్తులు. ఒకటి ఫస్ట్ వెంకటేశ్వర బాహుబలా రాముడు ఆది పురుష మూడు ఒక్కదానే మూడు. బాహుబలి 3 ఇంకోటి శివగామి. KGF ట్రిపుల్ ఆరా? నేను 3 సార్లు చెప్పిన అలానే అదే మొత్తం సినిమా పేరు. బాహుబలి ట్రిపుల్ ఆర్. 3 నామాలు. నమో వెంకటేశ. ఫస్ట్ వన్ ఇది. సెకండ్ వన్ 3 సినిమాలు ఆరా? ఒకటే అలానే. వీడు ఏం అర్థమయ్యేటట్టు చెప్తాడు. ఆహా శ్రీరామరాజ్యం. ఏమేమో సినిమాలు ఎత్తున్నాడు. ఏంటి చెప్పు. చెప్పురు మీరు. చెప్పు. దేవుళ్ళ సినిమానా? దేవుళ్ళ సినిమా కాదు. ఇద్దరు దేవుళ్ళు, ఒకటి వేరే అలానే. పవన్ కళ్యాణ్ జైలావ క్వశ్చన్. వాడు ఎక్కడియో ఎత్తుకొస్తున్న సినిమాలు. ఎక్కడియా? 3 పదాలు ఉంటుండొచ్చు. చెప్పు మొత్తం చెప్పు. జైలావ క్వశ్చన్. జయ జానకి. శివరామరాజ్. శివరామరాజా. ఓకే. మరి 3 శివుడు. మరి రాజుని ఎట్లా చెప్పినవరా? ఇట్లా కిరీటం చెప్పాలి. నెక్స్ట్ అండి ఫోర్త్ వన్ కుండ.
ఏంద్రా ఇది? ఇంట్లో దీపమా ఏదో పువ్వు అట ఇంట్లో ఇల్లాలా? ఇంట్లో ఆ? ఇంటి వెలుగు. ఇల్లేనా అది? ఇల్లు ముందు దీపమా మరి ఇట్లా ఇట్లాంటి ఏంటిదిరా? చెట్టా చెట్టా చెట్టే. గోకులంలో సీత. సీతమ్మ సిరివల చెట్టు. చెప్పు రియో. ఇల్లు. ఇల్లు ముంగట ఇంటి ముంగట చెట్టు. చెట్టు. ఇంటి ముంగల చెట్టు. అదే సినిమా పేర్రా. ఇంటి ముందు చెట్టు ఏంటిదిరా? తులసి. అవ్వారే. మరి తులసి అని ఎట్లా చెప్పాలి అది మీకు? ఇంటి ముంగట ఉన్నది కదే. నువ్వు గ్రేట్ రాప్లేడు అబ్బా. మైండ్ బ్లోయింగ్. ఒక్కొక్క షాట్ ఎట్లుందంటే మైండ్ పోతుందిరా. ఎట్లా చెప్తారు మరి మీరు? వాట్ ఏ థాట్, వాట్ ఏ విజన్. చాలాసేపు అయితే గాయస్ టైం పాస్ చేసినాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే పైనాపిల్ అయితే కట్ చేసుకున్నాం. పైనాపిల్ కట్ చేసే ముందు టైం ఒకటి చూపిస్తాం మీకు. ఒకటైంది రో. టైం వచ్చేసి 1 అవుతుంది. మీరు చూడవచ్చు స్క్రీన్ మీద. మనం క్యాంపింగ్ ఎన్ని స్టార్ట్ చేసినాం రా? 132 4 138 138 పక్కా ఫుటేజ్ చేస్తే. సో ఇప్పుడు అయితే పైనాపిల్ తింటున్నాం. మన బోట్ని చూడొచ్చు మీరు. ఇక మొత్తం ఎట్లయిందంటే ఇట్లా ఆపలకైంది. మొత్తం బాగా కింది పోతుడు. మేము ఇట్లా పైనకి లేస్తున్నాం. ఇదేమో ఇటు పోయింది. ఏమైందిరా? ఇచ్చిండు వీడా? నాదికే పెట్టిండు. అరే నువ్వు అన్నట్టవేందిరా? ఇట్లున్నా వీడు వేసిండు మెల్లగా. రాత్రి వీడు వెజ్ బిర్యానీ తిన్నాడు. అయినా సరే ఏమైందో ఏమో వేసేది ఎత్తుండు. వాడేమో అలా ఇరుకున్నాడు మధ్యలో. వానికి ఎటు పోతలేదు, ఎంజాయ్ చేస్తున్నాడు. ఆలుగడ్డ ప్రభావం. 5 minutes later. గాయస్ ఇంతకుముందు చెప్పినా కదా మనకు టైం తెలుస్తలేదని చెప్పేసి ఎప్పుడు స్టార్ట్ చేసినామో. టైం వచ్చేసి చెక్ చేసినాము. 1:38కి అయితే స్టార్ట్ చేసినాం క్యాంపింగ్. అండ్ నేను ఇట్లా బోటు మీద ఎందుకు వండుకుంటున్నా అంటే ఎక్కడ కూర్చున్నా కానీ మొత్తం వాటర్ లోపలికి పోయి పైన వాటర్ అయితే వస్తున్నాయి అన్నట్టు. అందుకోసమే సెంటర్ ఆఫ్ మాస్ దీన్ని ఏమంటారు ఇట్లా వండుకుంటే? సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సో ఆడికి వండుకుంటే బోటు మీద కొద్దిగా వేలుతున్నా. మొత్తం వెయిట్ అంతా అన్ని బాటిల మీద పడుతుంది అన్నట్టు. చాలా అవుతుంది కూర్చొని. ఇప్పుడు ఇంటిగా పైనాపిల్ తింటే కాలు కూస్తున్నాయి. ఎటు మెస రాకుంటుంది. నీకురా మళ్ళొస్తున్నారా నీకు? మళ్ళా లీటర్ పోతాడు. వస్తలేదు కానీ బొర్ర పడుతుంది. వీడు పోతుంది. ఈసారి 2 లీటర్ తీసుకోవాలి. నీకెట్టుందిరా ప్లేను? నాకు కూర్చుని ఇట్లా మంచిగా ఉన్నది కానీ మీకే ఇబ్బంది అవుతుందని నాకు ఇబ్బంది అవుతుంది. బాధను మంచుకునేటోడే బాగుంది. నేను ఎంజాయ్ చేస్తున్నా. ఎంజాయ్ చాలా బాగుంది. సపరేట్ ఛాలెంజ్ రా అన్నకు. నో ఫుడ్. చెప్ప మీద 24 గంటలు. ఓకే. ఒకవేళ గాయస్ ఆల్రెడీ చెప్పినా కదా, ఈ వీడియో పైన కనుక మీరు 15K లైక్స్ కంప్లీట్ చేసారనుకో, కెమెరా అన్న ఒక్కడే ఒక ఛాలెంజ్ అయితే ఉంటాడు 24 hours తెప్ప మీద వితౌట్ ఫుడ్. అంటే దగ్గర ఓడి వచ్చి ఏముండదు ఇక. నో ప్రాబ్లం. కాకపోతే పొద్దుగాల పోహా, మధ్యాహ్నం చికెన్ బిర్యానీ. నో ఫుడ్. టొమాటో ఏం లేదు. నో ఫుడ్. మీరు ఉండరు కదా ఎట్లా? వాటర్ ఓన్లీ. మీరు ఉండరుగా? మేము ఉంటాం. మేము షూట్ చేయమా? బయట కారు మీద కూర్చుంటాం. నో ఫుడ్ అని తెప్ప ఛాలెంజ్ ఇద్దాం. తెప్పల జాగ్రత్త. Pushing the past again, no. You know my little triggers keep on triggering them all. I've had enough of this, oh. Our timeline's getting worn out when we're going back and forth. You know we're only pretending, we're only weak and lonely, and I think we both know
this before. We've been wearing out our loving like a pair of favorite jeans. Was getting harder to ignore. Yeah. Kept on stitching up the patches. టైం వచ్చేసి గైస్ 1:44 అయితే అవుతుంది. ఆల్రెడీ మన ఛాలెంజ్ ఏదైతే ఉందో అదైతే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే లాస్ట్ టైం కామెంట్లు అయితే రీడ్ చేస్తున్నాము. మన వాళ్ళు ఇద్దరు ఈత కొట్టి వద్దురా సరదా అవుతుంది అనగా చూడాలి సరదా అవుతుంది కావచ్చు. 2 రోజులు పెద్ద మంది ఉత్తురు. ఇప్పుడైతే గైస్ లాస్ట్ టైం కామెంట్లు అయితే రీడ్ చేస్తున్నా. ఇది కంప్లీట్ కాగానే ఛాలెంజ్ క్లోజ్ చేసేద్దాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి ట్రెండీ షేర్ అని ఉన్నది. అన్న మీరు అన్బాక్సింగ్ వీడియోసే చేస్తున్నారు మొత్తం యాజ్ రీసెంట్ వరకే అని అయితే కామెంట్ చేసిండు. అట్లా ఏం లేదు బ్రో, మనం యూస్ఫుల్ గ్యాడ్జెట్ కనుక అనిపించినట్లయితే అది వీడియో షూట్ చేసి పెడుతున్నాము. అన్బాక్సింగ్లే చేస్తున్నామని ఎందుకు అనుకుంటారు? అది యూస్ఫుల్ గ్యాడ్జెట్స్ కింద కన్సిడర్ చేయండి వీటిని. ఇలానే గేమింగ్ ఛానల్ని చూసి చాలా మీరు ఆ వీడియోలు చూసే వరకు మీకు వెరైటీ అనిపిస్తున్నట్టున్నది, అది దాని ప్రభావం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బన్నీ యష్ అని ఉన్నది. 24 hours నో స్లీప్ ఛాలెంజ్ చేయండి అన్న అయితే కామెంట్ చేసిండు. చేద్దాం మంచి వీడియో జింగా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శివ ఫర్ యూ రిచ్ వర్సెస్ పూర్ పార్ట్ 2 క్యారెక్టర్ చేంజ్ చేసి చేయండి అన్న అయితే కామెంట్ చేసారు. ఖచ్చితంగా చేస్తాం రిచ్ వర్సెస్ పూర్ పార్ట్ 2. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి యూజర్ అని ఉంది. బ్రో క్యాంపింగ్స్లో నరేందర్ డింపీ విజయ్తో కామెంట్స్ రీడ్ చేపియండి అని అయితే కామెంట్ చేసిండు. ఒక్క డైలాగ్ చెప్పనీకే వీళ్ళకు దగ్గర ఒక 10 టేకులు కావాలి. వీళ్ళు కామెంట్లు చదవని అంటే 24 hours టైం అవుతుందో కామెంట్లోనే అయిపోతుంది. నేను చదవలేదా? ఒకసారి చెప్పు ఇంకా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము. కట్ట ఇవ్వబడి రాదు కామెంట్స్ మాధవతా రాదు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి గాయస్ అభిమన్యు అని ఉన్నది. అన్న కల్కి మూవీకి వెళ్ళండి వ్లాగ్ షూట్ చేయండి అయితే కామెంట్ చేసిండు. చేస్తాం రేపటిలోనే పోతాం కల్కి మూవీకి. అసలు బిజీ ఉంది ఇప్పుడు షెడ్యూల్. కంపల్సరీ పోయి వ్లాగ్ అయితే షూట్ చేస్తాం. సో ఇవి గాయస్ నేను రెడీ చేసిన లాస్ట్ టైం కామెంట్స్. మన ఛాలెంజ్ వచ్చేసి కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పటి వరకు మీరు వీడియోని లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు 15K లైక్స్ కంప్లీట్ చేసారు అనుకోండి, అన్నకు ఆ థ్రెడ్ పైన ఛాలెంజ్ అన్న లేకుంటే రిచ్ వర్సెస్ పూర్ పార్ట్ 2 అన్న షూట్ చేద్దాము. సో త్వరలోనే గాయస్ ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.